అందరికీ నమస్కారం. మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఈ కథనంలో ఏముంది, ఈ కథనంలో ప్రచురించినటువంటి అంశాల్లో వాస్తవాలు ఏంటనేటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటే, ప్రధానంగా మాచర్లలో వైసీపీ మార్క్ అరాచకాలు జరుగుతున్నాయనేటువంటి ఒక శీర్షికతో ఏబిఎన్ పేపర్లో ఈ ప్రచురితమైనటువంటి కథనం ఏదైతే ఉందో, ఈ కథనం పూర్తిగా వాస్తవాలకు సత్యానికి చాలా దూరంగా ఉంది. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరి మీద కూడా ఏ సందర్భంలోనూ కూడా రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఏ ఘటన జరిగినట్లు గడిచిన ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ ఏ తప్పిదం జరగకుండా కార్యకర్తలను, ప్రభుత్వ అధికారులను, నాయకులను నిరంతరం సమన్వయపరుస్తూ ఎక్కడ ఏదైనా ఒక చిన్న ఘటన జరిగినా అది సొంత పార్టీ నాయకుడు చేసినా మరొకరు చేసినా ఉపేక్షించకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు నిరంతరం మాచర్ల అభివృద్ధి కోసం, మాచర్ల పురోగతి కోసం ఏదైతే గడిచిన 20 సంవత్సరాలుగా మాచర్ల ప్రజలు కోల్పోయినటువంటి స్వేచ్ఛ, సమానత్వ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రజలకు ప్రసాదించడం కోసం నిరంతరం కంకణబద్ధుడై అహర్నిశలు ప్రజల్లో ఉంటూ తన ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా, తను ఏ స్థితిలో ఉన్నా, తన పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఎక్కడా వెనగడుగు వేయకుండా నిరంతరం ప్రజల్లో సంచరిస్తూ, ప్రజల్లో తిరుగుతూ, ప్రజల కష్ట నష్టాలను, ప్రజల బాధలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు. ఈరోజు 20 సంవత్సరాలుగా మాచర్ల ప్రజలు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో, ఎంత అరాచకాల మధ్య తమ జీవితాలను వెల్లదీశారో, గడిచిన 20 సంవత్సరాల్లో కనీసం తెలుగుదేశం పార్టీ జెండా మోయాలి, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలంటే భయపడినటువంటి మాచర్ల ప్రజలు ఈరోజు స్వేచ్ఛాయుతంగా, ధైర్యంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను వినియోగించుకొని తమ ఓటు హక్కుతో ఈరోజు జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని మాచర్ల నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గొప్ప మెజారిటీతో గెలిపించారంటే, ఏదైతే జూలకంటి కుటుంబం గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాలు, గతంలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు బ్రహ్మారెడ్డి గారిని మాచర్ల శాసనసభ్యుడిగా గెలిచేటువంటి అవకాశాన్ని కల్పించింది. గొప్ప అవకాశం కూడా ఆయన చేతుల్లోకి వచ్చింది. తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా నిరంతరం మాచర్ల అభివృద్ధికి కంకణబద్ధుడై ముందుకు వెళ్తున్నాడు. గతంలో చూసుకుంటే హత్యా రాజకీయాలు, మాట్లాడితే అరెస్టులు, ప్రశ్నిస్తే దాడులు, గట్టిగా ఏదైనా వేరే పార్టీ జెండా పట్టుకొని బయటికి వెళ్తే వారిని హత్యలు చేసినటువంటి ఘటనలు మాచర్లో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు మాచర్లో అలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా? సామాన్య ప్రజల ల్యాండులను ఆక్రమించినటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు మాచర్లో వ్యాపార కేంద్రాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిన్న కొబ్బరి బోండా బండి పెట్టుకోవాలన్నా, ఒక బోండాల కొట్టు, బజ్జీల కొట్టు ఏర్పాటు చేసుకోవాలన్నా గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి కప్పం కట్టవలసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మాచర్లో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అలాంటి పరిస్థితులు లేవు. ఎవరికి భయపడవలసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఎవరైనా సరే తప్పిదానికి పాల్పడితే, ఎవరైనా ఆ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటే నేరుగా వెళ్ళి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారికే వెళ్ళి ఈ యొక్క సమస్యకు సంబంధించి విన్నపాన్ని అందించేటువంటి పరిస్థితి ఉంది. బ్రహ్మారెడ్డి గారికి కూడా ఇలాంటి అంశాలు తన దృష్టిలోకి వస్తే తక్షణమే వాటి మీద స్పందించి తగు చర్యలను కూడా చేపడుతున్నారు. నిరంతరం ప్రజల అభివృద్ధికి, మాచర్ల ప్రజల స్థితిగతుల్లో మార్పులను తీసుకురావడానికి, మాచర్లలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలను పారదోలి ప్రజలు హ్యాపీగా, సంతోషంగా జీవించడానికి, ఆ పరిస్థితులను నెలకొల్పడం కోసం ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వాటిని సత్వరమే పరిష్కరించి అన్ని విధాలుగా ప్రజలకు చేదోడు వాదోడుగా అందుబాటులో ఉంటున్నటువంటి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరైనటువంటి విధానం కాదు. అయితే ఈ అంశానికి సంబంధించి ఏబిఎన్ యాజమాన్యానికి కూడా తెలిసి జరిగి ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఏదైతే గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏబిఎన్ పత్రికలో పనిచేసేటువంటి వ్యక్తులు
వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి అనేక అఘాయిత్యాలు, అనేక దారుణాలను కూడా బయటకు రాకుండా చేసినటువంటి పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉంది. అయితే ఇలాంటి కొందరు సంపాదకులు తమ యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే బ్రహ్మారెడ్డి గారి మీద తప్పుడు ప్రకటన చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో ఇలాంటివి అనేక అంశాలు అనేక సందర్భాల్లో కూడా కోకొల్లలుగా ఈ యొక్క ఘటనలకు సంబంధించి కనీసం కవర్ చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మాచర్లో కులం, మతం, జాతి, వర్గం అనే భేదాభిప్రాయాలు లేకుండా పార్టీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కలుపుకుంటూ మాచర్ల అభివృద్ధికి ఎటువంటి స్వార్థ ప్రయోజనాలను ఆశించకుండా నిరంతరం జూలకంటి బ్రహ్మారెడ్డి గారు శ్రమిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నేషనల్ హైవేలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు. ఈరోజు ప్రతి అంశంలో కూడా నిరంతరం స్పందిస్తూ మాచర్ల నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కంకణబద్ధుడై ముందుకు వెళ్తున్నారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు. ఈరోజు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గానికి వచ్చి ఉండకపోతే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేది. ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో మాచర్ల నియోజకవర్గం ఉండేది. ఈరోజు ప్రజలు స్వేచ్ఛాయుతంగా సంతోషంగా గ్రామాల్లో కూడా ఏదైతే ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయో పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే చూసుకుంటే గడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ఘటన కూడా జరగలేదంటే మీరే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో నిరంతరం కూడా ఇతర పార్టీల నాయకుల మీద దాడులు చేయడం, పోలీసులతో వేధింపులకు గురి చేయడం, ప్రశ్నిస్తే హింసించడం, మాట్లాడితే వారిని కటకటాలకు పంపించి వారి మీద థర్డ్ డిగ్రీలను ప్రయోగించినటువంటి పరిస్థితులు. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా అందరూ కలిసిమెలిసి గ్రామాల్లో కూడా చాలా స్వేచ్ఛాయుతంగా ఎక్కడ ఏ చిన్న ఘటన జరగకుండా ముందుకు వెళ్తుందంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈ కథనంలో ఏదైతే గ్రానైట్ లారీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పొందుపరిచారు. ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి అంశం, ఎక్కడో దాచేపల్లికి సంబంధించినటువంటి బోర్డర్లో దాటుతున్నటువంటి గ్రానైట్ లారీలకు మాచర్ల శాసనసభ్యులకు ఏం సంబంధం? మాచర్ల నియోజకవర్గ కేంద్రంగా ఏదైనా సాగడం లేదు కదా. అందుకు సంబంధించినటువంటి కథనాలు ఉంటే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకురండి. ఆధారాలతో ప్రజలకు చూపించగలిగినప్పుడు ప్రజలు కూడా వాటిని స్వాగతించి నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదో ఆలోచనలను లేకపోతే ఊహాగానాలను ఇలా జరిగి ఉండవచ్చు, ఇలా జరిగింది, ఇలా జరుగుతుందని తెలిసింది అనే విధంగానే ఉన్నాయి. కానీ ఇలా జరిగింది, అందుకు మా దగ్గర ఆధారం ఉందనే విధంగా ఈ కథనం లేదు. గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం, ఏదైతే నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్లో గ్రానైట్ లారీలను పట్టుకొని ఆ రోజు కథనం ప్రచురించినటువంటి జర్నలిస్టునే నిన్ను చంపేస్తామని బెదిరించినటువంటి ఘటనలు ఈ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ ఈరోజు ఇలాంటి ఘటనలు ఎక్కడా లేవు. అలానే మద్యం షాపులకు సంబంధించినటువంటి సిండికేట్ వ్యవహారం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా నిర్వహించినటువంటి ఈ టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో చాలా పారదర్శకంగా జరిగింది. ఈ యొక్క టెండర్ల ప్రక్రియలో కూడా ఎక్కడా లోటుపాట్లు జరగలేదు. ప్రభుత్వ విధి విధానాలకు లోబడే, ప్రభుత్వం విధించినటువంటి మార్గదర్శకాలకు లోబడే ముందుకు జరిగింది. కానీ ఎక్కడా కూడా ఇలాంటి తప్పిదాలు అనేవి జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఇష్టానుసారంగా బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చేసి ఏదైతే గత ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్లే మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. కానీ మరొకరు ఏ వ్యక్తికి సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్లు మాచర్ల నియోజకవర్గంలో లేవు. ఈరోజు మాచర్ల నియోజకవర్గం ప్రస్తుతం ఉన్నటువంటి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద కొందరు కుట్ర పన్ని కావాలనే బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిజంగా ఇది బాధను కలిగించినటువంటి అంశం, చాలా ఆవేదనకు గురి చేసినటువంటి అంశం. నీతి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్నటువంటి నాయకులను ఇలా తప్పుడు కథనాలు ప్రచురితమైతే, ఇలా తప్పుడు మార్గాల్లో వారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే వారు ప్రజల పట్ల, ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన ఏదైతే ఉందో దాని మీద దెబ్బ కొట్టిన వారవుతారు. దయచేసి అది ఏ పత్రిక అయినా, ఏ ఛానల్ అయినా, ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద కథనాన్ని ప్రచురించేటప్పుడు 100కి 100 సార్లు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి, వాస్తవాలను తెలుసుకోండి. అంతేకాని ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా వల్లే ఏదైతే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో వచ్చేటువంటి తప్పుడు కథనాలు ఏవైతే ఉన్నాయో
వాటిని ప్రామాణికంగా తీసుకొని ఎవరో ఒకరిద్దరు చెప్పేటువంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని కావాలని బురద జల్లేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది రాష్ట్ర పురోగతికి, మరీ ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ పురోగతికి మీరు గండి పెట్టిన వారవుతారు. దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీని ఇచ్చారు. ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశానికి సంబంధించి లోతుగా విచారణ జరిపి బాధ్యుల మీద కఠినాతి కఠినంగా చర్యలను చేపట్టాలని కూడా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా లేఖను రాయడం జరిగింది. ఈరోజు తప్పు చేసిన వ్యక్తి అయి ఉంటే, ఈరోజు ఆయన తప్పు చేసి ఉంటే అంత ధైర్యంగా ఒక లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క నయా పైసా కూడా అవినీతికి పాల్పడలేదు. దానికి మాలాంటి ఎందరో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేకపోతే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలను అడిగినా మాచర్ల నియోజకవర్గంలో ఎలా ఉంది, మాచర్ల నియోజకవర్గంలో పాలన ఎలా కొనసాగుతుంది, బ్రహ్మారెడ్డి గారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, మాచర్లను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు, మాచర్ల అభివృద్ధికి ఆయన ఏ విధంగా కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు, మాచర్ల పురోగతికి ఆయన ఎటువంటి కృషి చేస్తున్నారు, మాచర్లో ఉన్నటువంటి స్థితిగతుల మార్పుకి ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారనేది ఓ సామాన్యుడరిగిన మాచర్లలో ఈరోజు చాలా స్పష్టంగా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా బ్రహ్మారెడ్డి గారు ఒక చిన్న తప్పిదానికి పాల్పడలేదని మాలాంటి ఎందరో యువకులం బల్లగుద్ది చెప్పగలం. కాబట్టి ఈ యొక్క అసత్య ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు, బురద జల్లేటువంటి కార్యక్రమాలకు బందు పలకండి. వాస్తవాలను తెలుసుకోండి. నిజంగా ఈ మాచర్ల ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ మాచర్ల పురోగతి పట్ల మీకు బాధ్యత ఉంటే వాస్తవాలను తెలుసుకొని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అరాచక అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకురండి. ఎందరో భూ బాధితులు ఉన్నారు. వారి భూములను గత ప్రభుత్వ హయాంలో ఆనాడు ఉన్నటువంటి నాయకులు ఆక్రమించారు. వారికి సంబంధించినటువంటి ఆస్తులను కొల్లగొట్టారు. వారికి సంబంధించినటువంటి ఆస్తులను అక్రమంగా లాక్కున్నారు. ఈ అంశాలను వెలుగులోకి తీసుకురండి. ఈ అంశాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా చేయండి. అలాంటి బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా, అలాంటి బాధితులకు చట్ట ప్రకారంగా న్యాయం జరిగే విధంగా ఈరోజు పత్రికలు కావచ్చు, ప్రధాన మీడియా కావచ్చు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించడం సరైనటువంటి విధానం కాదు. అలానే పిఏనే కీరోలు అంటూ మరొక తప్పుడు కథనాన్ని కూడా ప్రచురించారు. ఈరోజు శాసనసభ్యులే అలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించినప్పుడు, శాసనసభ్యులే అలాంటి కార్యక్రమాలని వ్యతిరేకిస్తున్నప్పుడు, శాసనసభ్యుడే అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పుడు, శాసనసభ్యుడే ఎటువంటి తప్పిదం జరిగినా ఉపేక్షించినప్పుడు పిఏలు ఎలా తప్పు చేస్తారండి? పిఏలు ఎలా అక్రమాలకు పాల్పడతారు? పిఏలు ఎలా అవినీతికి పాల్పడతారు? ఆధారాలు ఉంటే అవి ప్రజల ముందుకు తీసుకురండి, ప్రజల్లోకి తీసుకురండి. ఈ కథనం ఏదైతే ఉందో పూర్తిగా అసంబద్ధమైనది, అసంపూర్ణమైనది. అలానే నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి శాసనసభ్యులు జేవీర్ రెడ్డి గారు ఇటీవల జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సర్వసాధారణంగా ఒక బోర్డర్ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, అటు నాగార్జున సాగర్ కావచ్చు, ఇటు మాచర్ల కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కలుపుతున్నటువంటి రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సర్వసాధారణంగా అటు ప్రజలు ఇటు వస్తుంటారు, ఇటు ప్రజలు అక్కడికి వెళ్తుంటారు, అక్కడ ప్రజలు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారు, ఇక్కడ ప్రజలు అక్కడ పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారు. అనేక సందర్భాలలో ఇక్కడ ప్రజలకు అక్కడ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇక్కడ అనేక సందర్భాల్లో సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరువురి మధ్య కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలనేటువంటి అంశంతోనే నాగార్జున సాగర్ శాసనసభ్యులు జేవీర్ రెడ్డి గారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని కలవడం జరిగింది. కానీ మరొక కుట్ర కోణం కావచ్చు, మరొక వ్యాపార కోణం కావచ్చు, అలానే మీరు ప్రచురించినట్లు ఏదైతే ఈ మద్యానికి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడడానికి వచ్చారనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది కూడా పూర్తిగా అసంబద్ధమైనది, పూర్తిగా అబద్ధాలను ప్రచురించడం జరిగింది, మరొకటి లేదు. ఈరోజు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే, వాస్తవాలను ప్రచురిస్తే ప్రజలు కూడా స్వాగతించి మిమ్మల్ని గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురించడం వల్ల మీ యొక్క పత్రికల విలువనే పోగొట్టుకునే విధంగా ఉంటుంది. కానీ మీరు కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి కథనాలు, అలానే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటువంటి కథనాలను నమ్మి మీరు కూడా మోసపోకండి.
వాస్తవాలను తెలుసుకోండి. ఈరోజు మాచర్లో అవసరమైతే ఒక సర్వేని కండక్ట్ చేయండి. మాచర్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. మాచర్లో ఎటువంటి అవినీతి అక్రమ అరాచకాలు జరుగుతున్నాయో తెలుసుకోండి. అవేమీ లేవు. ఈరోజు మాచర్ల ప్రజలు చాలా స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నారు. ఎటువంటి ఒత్తిడి లేదు, ఎవరి బాధ లేదు, గతంలో చెల్లించాల్సినటువంటి సుంకాలు లేవు. అలానే ఈరోజు స్వేచ్ఛగా ఎవరైనా ఏదైనా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మాచర్లో ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పుడు కథనాలు మరొక మారు ప్రచురించవద్దని ఈరోజు మీడియా పత్రికలకు నేను విన్నవించుకుంటున్నాను. వాస్తవాలు తెలుసుకొని దీంట్లో నిజం ఉంటే తప్పకుండా ప్రచురించండి. దాంట్లో ఎటువంటి సంకోచం లేకుండా మీరు కూడా ముందుకు అడుగులేయండి. కానీ ఆధారం లేనటువంటి అంశాల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఈరోజు ప్రజలు కూడా మిమ్మల్ని స్వాగతించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలను నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి నాయకుడి మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలను ఆపుకోవాలని నేను మీకు హితవును పలుకుతున్నాను.